స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన. తిరుపతి కుంట ఎస్టీ కాలనీని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు సోమవారం పర్యటించారు. ఉలువపాల పంచాయతీ మందబయట గ్రామంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు నాగుల చవితి పండుగ వేడుకలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ మృత్యుంజయ హోమాలు, ప్రత్యేక పూజలు. కర్నూలు బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన గొల్ల రమేష్ కుటుంబ అంత్యక్రియలు. వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన. బుచ్చినాయుడు కండ్రిక మండలం కుక్కం భాగం సమీపంలో తెలుగు గంగ కెనాల్లో గల్లంతైన ఇద్దరు. సంగం మండలం పరిధిలోని బీరాపేరు వాగులో అధికారుల గుర్రపు డెక్క. మెంతా తుఫాను నేపథ్యంలో ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత సంఘం పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని పోలీసులు చేస్తున్న సేవ గురించి మాట్లాడారు. అనంతరం ఏఎస్పేట మండలంలోని కావలి ఎడవల్లి గ్రామంలో ఆలయ శంకుస్థాపన, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తే ఆ పాపాల్ని ప్రస్తుతం మనం మోస్తున్నామని, గత 10 సంవత్సరాలుగా ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న వనరుల గ్రామీణ ప్రాంత వాసులకు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో అందుకు తగ్గట్టుగా పనిచేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1600 కోట్లతో పూర్తవ్వాల్సిన సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు 2500 కోట్లకు తెచ్చారని మండిపడ్డారు. 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఈ ప్రభుత్వాన్ని గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారికి, భారత ప్రధాని నాయకత్వంలోని బీజేపీ పార్టీకి అప్పచెప్పడం జరిగింది. కానీ ఇచ్చిన మాటలను నెరవేర్చుకోవాలి, చెప్పిన వాగ్దానాలను నిలబెట్టాలి. అందులో మనం ఈ ప్రభుత్వంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మన మీద ఎంత ఒత్తిడి ఉన్నా, మనం కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి ప్రమాణం చేసిన మా అందరికి కూడా బాధ్యతలు ఇచ్చి, ఈ బాధ్యతల్లో మీరు ఎప్పటికప్పుడు పనిచేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను తిరిగి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, పౌరులకి అందేటట్లు చేయండి, మంచి కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెప్పినటువంటి ఆదేశాలను నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తూ ఇవాళ మన కావలి ఎడవల్లికి కూడా రావడం జరిగింది. కావలి ఎడవల్లి నా నియోజకవర్గం. నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోదండరామస్వామి దేవస్థానానికి పూర్తి స్థాయిలో నిధులు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేశాం. అది ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది దేవాలయాల పునర్నిర్మాణానికి 15 దేవాలయాలకి 21,22 లక్షల రూపాయలు. రెండో విడతలో మరి ఒక 2 దేవాలయాలు, దానికి 1.5 కోటి. మొత్తం ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్పేట అన్ని కలిపి దాదాపు 15 ఆలయాలు, చేజర్ల మరిపాడు సంఘంతో కలిపి 15 ఆలయాలని ఇవాళ ప్రారంభించి పూర్తి చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కందుకూరు నియోజకవర్గంలోని మన్నేటికోట గ్రామం సమీపంలో ఉన్న తిరుపతి కుంట ఎస్టీ కాలనీని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు సోమవారం పర్యటించారు. కాలనీలో ఉన్న వర్షపు నీటిలోనే ప్రజలు వేదన కలిగే పరిస్థితుల్లో జీవిస్తున్నారని తెలుసుకుని
కుటుంబాలు వ్యక్తపరిచిన సమస్యలు ఓపికగా విని అక్కడే స్థానికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మహేశ్వరరావు మాట్లాడారు. కాలనీ వాసులు గతంలో మహేందర్ రెడ్డి వేరే చోట అన్ని సౌకర్యాలతో ఇల్లు కడతామని చెప్పారని, అయితే వాళ్లు తరలించడానికి ముందుకు రాలేదని చెప్పారు. ఆ విషయాన్ని కూడా నేడు ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు. తిరుపతి కుంట కాలనీ హైవేకి అత్యంత సమీపంలో ఉందని, రోడ్లు వేయడానికి కాలనీని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేని ప్రాంతం ఇదని, అయినా కూడా 30 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి ₹1 ఖర్చు పెట్టిన ఆనవాళ్లే లేవని తెలిపారు. చూస్తే నేనేమన్నా ఇక్కడ గుంటలో ఉన్నారేమో అనుకున్నాను. గుంట కూడా కాదు, మీరు ఇక్కడ బ్యాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం కూడా ఇది నార్మలే. సో ఇక్కడ ఈ ఒక్క ఇల్లు కూడా కాలనీ కట్టిన పరిస్థితి లేదు. ఏదన్నా ఇక్కడ సిమెంట్ గానే కనపడితే పాపం వీళ్ళు ఎవరన్నా బేల్దార్ హైదరాబాద్ వెళ్ళి కట్టుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఎస్టీ బిడ్డలు వీళ్ళు. అంటే ఈ రోజు కాదు, వాళ్ళు చెప్తా ఉంటే ఇప్పుడమ్మా అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉందన్న అని చెప్తా ఉంది. ఇక్కడ 30 కాదు ఇంకా ఎక్కువ ఉందంటే ప్రతి సంవత్సరం వాన వచ్చినప్పుడల్లా 10 రోజులు బిక్కు అంట వాళ్ళు ఏదో పెట్టిన దాంట్లో బతికే విధానము. నేను రెండమ్మా మీరు మాతో మాట్లాడదామంటే అన్న మీరు వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వీళ్ళు ఒత్తిడి చేస్తారన్నాను. వాళ్ళు నా దగ్గర రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే సమస్య చూసి మాట్లాడదామని. నేను ప్రభుత్వాలను అడుగుతా ఉంది, 2 ప్రభుత్వాలని. సో ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు మీరు 20 సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళు ఇక్కడ ఉంటారన్నప్పుడు వాళ్ళకి కాలనీ కట్టి వాళ్ళకి రోడ్డు వేయటంలో ఏమి ఇబ్బంది ఉంది? గ్రామస్తులు మాటిని గ్రామస్తులు వద్దన్నారని లేదా వేరే వాళ్ళు వద్దన్నారన్న యాంగిల్లో ఇక్కడ మీరు ఈ చర్య తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎక్కడ బతుకుతా ఉన్నారు అక్కడ ఇవ్వటమే కరెక్ట్ కదా. మళ్ళీ వీళ్ళ మీద నెపం చూసేసి వీళ్ళు మేము బయటకు తీసుకెళ్తానంటున్నాం, వీళ్ళే రాలేదు, వీళ్ళకి ఇంద్రభవనాలు కట్టిస్తానన్నాను అయినా రాలేదని వాళ్ళ మీద నింద మోపే విధానం. మళ్ళీ కొత్తగా వచ్చిన సో ఈయన ఇంక పరుచుకొని పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వైసీపీలో ఉన్న బుర్ర మధుసూదన్ రావు అయితే అసలు ఏంటి అన్ని మీ నుంచి స్టేట్మెంట్ హామీ ఇవ్వండి, అప్పుడు వరకు మేము వదులుతాం. అదర్వైజ్ వాళ్ళని భయపెట్టాలి, ఈ ఊళ్ళో ఉండాలంటే మీరు భయపెట్టే పరిస్థితి కాదు. ఇక్కడ నేతి మహేశ్వరరావు అనేవాడు ఉన్నాడు కాబట్టి భయపెడతానికి వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళ వెనక ఈ టోపీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఒక బలగం ఉందని మీ అందరికి కూడా చెప్పదలుచుకుంటూ మనం కూడా మారాలి, మనం కూడా మారితేనే సమాజం మారుతుంది అనేది మన రైతు సోదరులు కూడా చెప్పదలుచుకుంటుంది. మీరు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళు కట్టుకోవడానికి మీరు కూడా ముఖ్యంగా మన్నెట్టుకోవటం వాళ్ళు కూడా సో అభ్యుదయవాదులందరూ కూడా బయటకు వచ్చి వీళ్ళందరికీ మనం అండగా ఉండాలనేది పిలుపునిస్తున్నా. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాల పంచాయతీ 100 బయట గ్రామంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు నాగల చవితి పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సుంకర వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. విద్యుత్ దీపాలతో ఆలయం ముస్తాబయింది. అనంతరం స్వామివారిని పూల అలంకరణలతో ముస్తాబు చేసి మంగళ వాయిద్యాలతో ఊరేగింపు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒక్క నిమిషం స్వామి తీసుకో. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం శ్రీకాళహస్తీశ్వర సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకము, హారతులు, నైవేద్యాలను ఆలయ అర్చకులచే నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో భక్తులు, పుర ప్రజలు పాల్గొన్నారు. క్షత్రుభ్య సంగ్రహ हेतृभ्यस्य वानमा नमस्तक्षभ्यार्धगारे भ्यस्य वानमा नमः कलालोभ्य कर्मारे भ्यस्य वानमा नमः पुञ्जष्टेभ्य निषादेभ्यस्य वानमा नमः शकृभ्य धन्मकृभ्यस्य वानमा नमः मृगयभ्यः शनिभ्यस्य वानमा नमः स्वभ्यश्वपदेभ्यस्य वानमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च नमः ऊर्म्याय च वत्सन्याय च नमः श्राद्धस्याय च देव्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च वरजाय च नमः मध्यमाय च विकल्पाय च नमः जघन्याय च बुद्धनयाय च नमः सौभ्याय च प्रतिसर्याय च नमः याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च
नमः श्लोक्याय च वसान्याय च नमावन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशसेनाय चागर्धाय च नमः शूराय च కర్నూలు బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన గొల్లా రమేష్ కుటుంబం సభ్యుల అంత్యక్రియలు గ్రామంలో పూర్తయ్యాయి. అంత్యక్రియలను ఉదయగిరి శాసనసభ సభ్యులు కాకర్ల సురేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. పార్థివ దేహాలను చూసి గ్రామం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. పార్వతీపురం వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. గూడ్స్ షెడ్ రోడ్లో 14వ వార్డు గల గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్ను ఆదివారం సందర్శించారు. హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రతపై పరిశీలించారు. విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నారా అని వార్డును అడిగి తెలుసుకున్నారు. సిక్ రూమ్ నిర్వహణపై తనిఖీ చేసి అక్కడ చికిత్స అందుతున్న విద్యార్థి ఆరోగ్య సమాచారం తెలుసుకుని ఆసుపత్రిలో అందజేసిన చికిత్స వివరాలు ఓపీ చీటీలో పరిశీలించారు. సిక్ రిజిస్టర్ పరిశీలించారు. హిమోగ్లోబిన్ రికార్డు తనిఖీ చేసి ఐరన్ మాత్రలు వేయిస్తున్న విధానంపై ఆరా తీశారు. త్రాగునీటి సదుపాయంపై వార్డుని అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యత పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం పలు ఆరోగ్య అంశాలపై ఐఈసీ ప్రదర్శిస్తూ డాక్టర్ జగన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిన్న బుచ్చినాయుడు కంట్రిక మండలం కుక్కం భాగం సమీపంలో తెలుగుగంగ కెనాల్లో గల్లంతైన ఇద్దరిలో ఒకరైన బాలుడు మృతదేహాన్ని గుర్తించి వెలికి తీసిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది బాలుడిని కాపాడడానికి కెనాల్లో దూకిన మరో వ్యక్తి షరీఫ్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్న ఎఫ్ దళాలు శోకసంద్రంలో ఇరు కుటుంబాలు. చేపలు కొరికేసింది సరే దాన్ని సంగం మండల పరిధిలోని బీరాపేరు వాగులో అధికారులు గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు రైతులు బీరాపేరు వాగులో గుర్రపు డెక్క వలన వరద నీరు వెనక్కి వస్తున్నాయని మంత్రి ఆనంకు చెప్పడంతో వెంటనే స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వాగులో గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. సిఐ వేమారెడ్డి బీరాపేగు వాగు వద్దనే ఉండి గుర్రపు డెక్కను ప్రొక్లైన్ సహాయంతో తొలగిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీరాపేరు వాగును ఇరిగేషన్ ఎస్ఈ దేశనాయక్ సందర్శించారు. వాగులో జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. వాగులో గుర్రపు డెక్క తొలగింపుకు చర్యలు తీసుకున్నందుకు రైతులు మంత్రి ఆనం రామనారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ పెంచలయ్య, ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆగిపోయాయి. ఆగిపోయిన దానివల్ల ఏమైతే క్లియర్ అయింది సార్. స్టెప్ సార్, లేకపోతే ఇంకా మీకు ఇరిగేషన్ వాళ్ళని పిలవండి. ఈ టింటాకు ఇవన్నీ ఆ యొక్క వంతెనలో ఇరుక్కుపోతుంది. టింటాకు పైన నుంచి వస్తుంది, అది ఇక్కడ ఉండేది పైన ఉండేది అంతా అక్కడ ఇరుక్కుపోతుంది. మీరు వెంటనే మనుషులను పెట్టి అవసరమైతే బోట్లు ఉపయోగించుకొని వాటిల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ అయిందంతా తీయండి, అప్పుడు ఫ్రీ ఫ్లో వస్తుంది. నమస్కారం. నిన్న మినిస్టర్ గారు వచ్చిన శుభ సందర్భంలో మేము రైతులందరం కలిసి మా పేరు వాగు ఈ విధంగా గుర్రపు లెక్క వెళ్ళిపోయి మా పొలాలన్నీ మునిగిపోతున్నాయని చెప్పేసి మేము మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు వెంటనే స్పందించి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ గారిని, అదే డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని, ఇరిగేషన్ వాళ్ళని అందరినీ మోటివేట్ చేసి ఈ యొక్క గుర్రపు టెక్కను తొలగించడానికి చొరవ తీసుకున్నాడు. కాబట్టి మరొకసారి మా మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సిఐ గారికి, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాం. మొంతా తుఫాను నేపథ్యంలో ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ను సోమవారం మంత్రి నారాయణ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలోని పరిస్థితులను అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. 29 ఎర్లీ మార్నింగ్ కానీ అది తీరాన్ని దాటొచ్చని, అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈరోజు ఫోర్కాస్ట్, ఈరోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం, అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్కి పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికీ యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. దాని మీద జిల్లా కలెక్టర్లు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మిగతా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంటరాక్షన్ కావడం జరిగింది. అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు నేను ఇక్కడికి రావటం, దీని రివ్యూతో మళ్ళీ అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ మళ్ళీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తిపాస్తి నష్టాలుంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పటం. దాని మీద ఈరోజు మనకున్న అనేక మీడియా వ్యవస్థలు, మీ యొక్క ఛానల్స్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్కి టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని అవసరమైతే 30వ తేదీ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లలు ఇంటికి పంపించేశారు. ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. పశువులని సురక్షిత ప్లేస్కి మార్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు.
అన్నిటికంటే ఇంపార్టెంట్ మత్స్యకారులు ఎవరైతే వేటకు పోతారో వాళ్ళని ఎవరిని వేటకు పోవద్దని చెప్పడం, 616 పోర్టులని వెనక్కి పిలిపించి వాటన్నిటి కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు. క్రీక్స్ అంటే సముద్రం ఎడ్జ్లో కాకుండా క్రీక్స్లో కొంత సేఫ్ ఉంటుందని దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే ఎల్లేశ్వరం ప్రాజెక్ట్ ఉందో రిజర్వాయర్, దాని కెపాసిటీ 24.11 టీఎంసీ. ప్రస్తుతం 21 కావాల్సిన పాకెట్లు బాటిల్స్ కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్నారు. శాండ్ బ్యాగ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్, శాండ్ బ్యాగ్స్ని రెడీగా చేశారు. ఎక్కడైనా గండ్లు పడితే ఇమీడియట్గా సెర్చ్ చేయడానికి. అదేవిధంగా 269 రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వర్మ గారు, అదేవిధంగా రాజప్ప గారు, ఎంపీలు అనేక సజెషన్స్ ఇచ్చారు. వాటన్నిటి కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 2000 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన. తిరుపతి కుంట ఎస్టీ కాలనీని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు సోమవారం పర్యటించారు. ఉలువపాల పంచాయతీ మందబయట గ్రామంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు నాగల చవితి పండుగ వేడుకలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ మృత్యుంజయ హోమాలు, ప్రత్యేక పూజలు. కర్నూలు బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన గొల్ల రమేష్ కుటుంబ అంత్యక్రియలు. వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన. బుచ్చినాయుడు కండ్రిక మండలం కుక్కం భాగం సమీపంలో తెలుగు గంగ కెనాల్లో గల్లంతైన 2. సంగం మండలం పరిధిలోని బీరాపేరు వాగులో అధికారుల గుర్రపు డెక్క. మెంతా తుఫాను నేపథ్యంలో ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.